వ్యర్థమైనది ఏంటి మనం ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే వ్యర్థమైనటువంటిది ఏమిటి? వ్యర్థమైనటువంటిది ఏంటి? ప్రసంగి గ్రంథకర్త అంటాడు 1వ అధ్యాయము 2వ వచనం, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. అంటే సమస్తమును వ్యర్థమే. ఇంకొంచెం ముందుకు వెళ్తే 14వ వచనం, అదే అధ్యాయం 14వ వచనం అంటాడు, సూర్యుని కింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచి తిని, అవి అన్నీ వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే సూర్యుని కింద ఉన్నటువంటివన్నీ కూడా వ్యర్థమే అంటున్నాడు. సమస్తమును వ్యర్థమే అంటున్నాడు. సమస్తము కూడా వ్యర్థమే. ఈ వ్యర్థమైన దానికోసం నువ్వు ఎంతకాలం పరిగెడతా ఉన్నారుడా మానవుడు?